ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. ఆకాశమందు ఆశ్రయుడైన పరలోక తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, ఉదయకాల సమయంలో మీ వాక్య భాగంలో ప్రవేశించుకొంచుండగా ప్రభు చూపి నడిపి సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీ ఆత్మాభిషేకం ద్వారా, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ముందుకు నడిపించి మీ ఆత్మతో నింపి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచి మనం వాక్య భాగంలో ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఏం చెల్లిస్తున్నాడంటే, ఒక ద్రాక్ష తీగను, ద్రాక్షావల్లిని, ద్రాక్ష చెట్టును ఉపమాన రూపకంగా తీసుకొని పరిశుద్ధమైన వాక్య భాగమును బోధించడం జరుగుతుంది. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగను తీసి పారవేయను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండు ప్రాముఖ్యమైన మాటలు చెప్పడం జరిగింది. నేనేమో నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయబడుతుంది. ఏ తీగ అయితే బాగా ఫలిస్తుందో దాంట్లో ఫలింపని కొమ్మలను కూడా తీసి పారవేయడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే, రెండు రకాలుగా తీసి పారవేస్తాను అంటున్నాడు. ఫలింపని దాన్ని తీసి పారేస్తాను, ఫలించే దాంట్లో పనికిరాని తీగలు కూడా తీసి పారవేస్తాను. రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఫలింపకపోతే తీసి పారేస్తాడు, పనికి రాకపోతే కూడా తీసి పడేస్తాడు. ప్రియమైనటువంటి దేవుడికి చూడండి, గమనిద్దాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైనారు. నా యందు నిలిచేయుడి, మీ యందు నేను నిలిచేయుదును. నా యందు నిలిచేయుడి, మీ యందు నేను నిలిచేయుదును. తీగ ద్రాక్షావళిలో నిలిచింటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచింటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. 5వ వచనం చూడండి. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే, మనం ప్రతి ఒక్క వచనాన్ని కూడా మనం శ్రద్ధగా చూసినట్లయితే, ప్రభువు ఫలింపని తీగను తీసి పారవేస్తాడు, ఫలించే తీగలో పనికిరాని తీగను కూడా తీసి పారవేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉన్నాం? ప్రభునందు ద్రాక్షావళి అయిన ప్రభులో నువ్వు ఫలిస్తున్నావా? ఒకవేళ లేకపోతే పనికిరాని తీగలాగా ఉన్నావా? నువ్వు ఫలింపకున్నా తీసి పారేస్తాడు, పనికిరాని తీగలాగున్నా కానీ తీసి పారేస్తాడు. ఈరోజు మనము ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎవడైతే ప్రభు యందు నిలిచింటాడో, ఎవరిలో ప్రభు ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నువ్వు ఫలించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రభు నీ జీవితంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. నీలో ఇంకా పాపం తావుండకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. నీలో ఇంకా పనికిరాని తీగలు ఏమంటే తీసి పారవేస్తా అని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు ఫలించకుండా ఉంటే కూడా తీసి పారేస్తా అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటాం. మన జీవితాలు ఏ విధంగా? ఎవడు ప్రభు యందు నిలిచింటే, ఎవరి యందు ప్రభు ఉంటే వాడు బహుగా ఫలిస్తాడు. నీ యందు ప్రభు ఉన్నాడా? నువ్వు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నావా? నువ్వు ప్రభుని హత్తుకొని జీవిస్తున్నావా? లేకపోతే ఇదే రక్షణ దినం. మరే ఒకసారి ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించు. యేసు ప్రభా, నేను గత సంవత్సరంలో గత కాలం అంతే నేను తప్పు చేసి నీకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు నా హృదయంలోనికి రా, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచంటే ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. అప్పుడు నువ్వు ఎవడు ప్రభు యందు నిలిచింటే వాడు బహుగా ఫలిస్తాడు, ఎవని యందు ప్రభు ఉంటే వాడు బహుగా ఫలిస్తాడు. ఒకవేళ నువ్వు పనికిరాని తీగలాగా, ఫలింపని తీగలాగా ఉన్నాయేమో పరిశీలన చేసుకో ప్రియ సహోదరా సహోదరి. అలాగే పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూద్దాం వాక్య భాగము. ఎవడైనా నా యందు నిలిచిండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి ఆగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. చూడండి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభు అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండి నన్ను అడగండి, అయ్యా మీకు ఏది కావాలో, మీకు ఏది ఇష్టమో అది నేను మీకు అనుగ్రహిస్తాను. మీరు ఫలించుటే నా తండ్రికి మహిమ.
మీరు జీవితంలో ఫలించాలనే నేను కోరుకుంటున్నాను. ప్రియమైనటువంటి సహోదరులు చూడండి, ప్రభు మనకు ఎంత మంచి అవకాశం కల్పిస్తున్నాడు. మీరు ప్రభువునందు నిలిచిండి, మీకు ఏం కావాలో అడగండి ప్రభువును, ప్రభు మీకు దయచేస్తాడు. మీరు ప్రభువుకు వేరుగా ఉండి, మీరు ప్రభువుకు దూరంగా ఉండి, ప్రభు నాకు అది కావాలి, నాకు ప్రభు ఇది చేయలేదు, నాకు ప్రభు అది చేయలేదు అని మనం అడిగితే అది జరగదు. మీరు ప్రభువునందు నిలిచండి, మీకు ఏమి కావాలో అది అడగండి. వచనం గమనించుకోండి. నా యందు మీరు చూడండి, ఇక్కడ పరిశుద్ధమైన వాక్యం, మీరు బహుగా ఫలించడం నా తండ్రి మహిమపరచబడును. మీ యందు నా మాటలు నిలిచియండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుటి. నా యందు మీరు, మీ యందు నేను ఉండి మీరు అడిగితే మీకు ఏది కావాలో అది ఇస్తాను. 7వ వచనం, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచియండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. చూడండి, తండ్రిని మహిమపరచాలంటే మీరు యేసుప్రభుతో సన్నిహిత సాంగత్యం కలిగి, యేసుప్రభు మీ స్వంత రక్షణగా అంగీకరించి, మీకు ఏమి కావాలో మీరు అడిగితే దాన్ని ఆయన దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వసిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా నువ్వు అంగీకరిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో ఇది చేయగలను నమ్ముతున్నావా? నమ్మితే ఇచ్చాను ప్రభువుని రక్షణను అంగీకరించి ఏది కావాలో ప్రభువుని అడుగు, ప్రభువుని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాను. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ దయచేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనిద్దాం. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించనో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించుతుంది. నా ప్రేమ అనేది నిలిచేయుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ నిలిచిన ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ ఎందు నిలిచేందుకు. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమిపోవాలన్నట్టే నా ఆజ్ఞ. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ప్రభు అంటున్నాడు, నేను తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను. నా ప్రేమ ఏదో నిలిచిండండి, మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రభు వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది. నేను ప్రేమిస్తున్నాను, తండ్రి నన్ను ఎట్టి ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ఆ విధంగా ప్రేమించాను. మీరు కూడా మీ సహోదరులను, సహోదరులను, మీ కుటుంబాలను, మీ యొక్క బంధుమిత్రులను, మీ రక్త సంబంధికులను, ఇరుగు వారిని, పొరుగు వారిని అందరూ కూడా సాటి మనుషులను ప్రేమించి సహనంగా ఉండండి అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు ఇంకా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన మీరు నా స్నేహితుల ఎందుకు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు మనకు సెలవిచ్చిన వాటిని మనం చేస్తే అంట మనం ప్రభువుకు ఫ్రెండ్స్ అంట. అందుకే ఫస్ట్ గతంలో చెప్పింది, అబ్రాహామును పోల్చాడు, దేవునికి సన్నిహితుడైన స్నేహితుడిగా అబ్రాహాం గుర్తింపబడే పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు కూడా చెప్తున్నాడు, మీరు నేను మీకు ఆజ్ఞాపించడం మీరు చేస్తే మీరు నాకు స్నేహితులైందరు. చూడండి, ఇక్కడ దాసుడు తన యజమానుడు చేయడాన్ని ఎరుగుడు కనుక ఇక మిమ్మల్ని దాసుని పిలవక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులని మీకు తెలియజేస్తుంది. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరుత తండ్రిని ఏం అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుడి, మీ ఫలము నిలిచియుండును. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుని, మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం 17వ వచనం వరకు చదువుకుందాము. చూడండి, ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ప్రభు ఆజ్ఞలు చేయకుంటారో వారు ప్రభువుకు స్నేహితులని, మీరు దాసులు కాదు, ఇంకా మీరు స్నేహితులు, మీరు నా పేరిట ఏం అడుగుదరో అది మీకు అనుగ్రహిస్తాను, మీరు వెళ్ళి ఫలించండి. ఎంతకాలం మీరు ఎండిపోతారు మీ జీవితంలో. చూడండి ప్రియమైన సహోదరుల, నీవు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు ద్రాక్షావళి ఆయన నువ్వు ఫలించాలని పనికిరాని దాన్ని, ఫలింపని దాన్ని తీసి పారవేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఫలించడానికి చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించడం. ఎవడు ప్రభు యందు నిలిచిండునో, ప్రభు ఎవడైనా నిలిచిండునో వాడు బహుగా ఫలించును. 5వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయము 5వ వచనం, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరైందు నిలిచిండునో వాడు బహుగా ఫలించు. ఆ విధంగా ఫలించడం వలన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుందంట. దేవుడు చూడండి, మీరు ఫలించండి అయ్యా, మీరు అభివృద్ధి చెందండి, మీరు ఆశీర్వదింపబడండి, మీరు చేయవలసిందల్లా ఏంటంటే నా ఆజ్ఞలు గైకొనండి. ఒకరినొకరు నేను మిమ్మల్ని ప్రేమించినట్టే తండ్రి నన్ను ప్రేమించినట్టు నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు సహనం కలిగి ఉండండి, మీరు నా ఇంటి
నిలిచిండండి, అప్పుడు తండ్రిని అడగండి, తండ్రి మీకు ఏం కావాలో దయచేస్తాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు మనతో మాట్లాడటం జరిగింది. ఈరోజు మన జీవితాల్లో ఫలింపు ఉందా లేదా మనం ప్రశ్నించుకుందాం. నీలో ఫలింపని తీగలేమనుంటే అది తీసి పడేస్తాడు. ఒకవేళ నీవు పనికిరాని తీగలున్నా కానీ తీసి పడేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడు ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఫలించలేకపోతే మొత్తానికి రూట్ అవుట్ అవుతావు. ఒకవేళ కొంచెం ఫలిస్తున్నట్టయితే పనికిరాని తీగలు తీసి నేను ఇంకా డెవలప్ చేస్తాడు. ఈరోజు నీ జీవితాల్లో నువ్వు ప్రశ్నించుకో, చూసుకో, అసలు నువ్వు ఫలింపే లేకున్నాయేమో, లేకపోతే ఫలిస్తున్నట్లయితే నువ్వు ప్రభుకు సమర్పించుకున్నట్లయితే ఇంకా ప్రభు నిన్ను డెవలప్ చేస్తాడు, ఇంకా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? యేసు ప్రభువు నువ్వు తెలుసుకున్నావా? యేసు ప్రభువు ఇంకా తెలుసుకోని స్థితిలో ఉన్నావా? యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించినావు. మన పాపం నిమిత్తం ఆయన కలువరిశిలువలో రక్తం చిందించాడు, మన శాపం నిమిత్తం ప్రభు కలువరిశిలువలో ఆయన సిలువ వేయబడ్డాడు, ఆఖరి రక్తం పడి వరకు ప్రభు చిందించాడు. ఈ సత్య సువార్త నువ్వు తెలుసుకున్నావా? సిలువను గురించిన వార్త నువ్వు తెలుసుకున్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినమైనా తెలుసుకో. సహోదరులతో ఐక్యత కలిగి నివసించాలని, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలని, నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించాలని నువ్వు తెలుసుకున్నావా? యేసు ప్రభుని సొంత రక్షణగా నువ్వు అంగీకరించావా? ఈరోజే రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయం. యేసు ప్రభువును అడుగు, ప్రభువా నా పాప నిమిత్తం నువ్వు కలువరిశిలువలో రక్తం చిందించావు, నా పాప నిమిత్తము నువ్వు కలువరిశిలువలో బలియాగమయ్యావు, నేను విశ్వసిస్తున్నాను, నన్ను నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. ప్రభువా నన్ను నువ్వు చేర్చుకో, నా యొక్క పాపమును కడుగని ఎవరైతే అడుగుతారో వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు తన బిడ్డలుగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు యేసు ప్రభుని నీ రక్షకంగా అంగీకరిస్తే, యేసు ప్రభు యొక్క రక్తంలో నీ పాపమును కడుక్కొని పవిత్రుడు అయితే, ఆయన నీకు విశ్వాసం కలిగి ఉంటే నీవు బహుగా ఫలిస్తావని పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం సెలవిస్తుంది. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు అంటుంది ప్రభు వాక్యం. నువ్వు ప్రభుకు వేరుగా ఉంటే నీ జీవితంలో కష్టాలే ఉంటాయి. నువ్వు ప్రభుకు వేరుగా ఉంటే నీ జీవితంలో అప్పులే ఉంటాయి. నువ్వు ప్రభుకు వేరుగా ఉంటే నీ జీవితంలో శాపమే ఉంటుంది. నువ్వు ప్రభుకు వేరుగా ఉంటే నీ జీవితంలో అభివృద్ధి ఉండదు. నువ్వు ప్రభుకు వేరుగా ఉంటే నువ్వు ఇంకా కష్టంతోనే, ఆ యొక్క శ్రమలతోనే, ఆ యొక్క ఇరుకులతోనే, ఆ యొక్క ఇబ్బందులతోనే, ఆ యొక్క సమస్యలతో సతమతమై కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక చిట్ట చివరకు దుర్భరమైన స్థితికి చేరుకుంటావు. కానీ ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే నువ్వు ప్రభువుతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటావో, నువ్వు ప్రభువుతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటావో, అప్పుడు ప్రభువు పరలోకం నుంచి దిగి వచ్చి నీ దగ్గర నివాసం చేస్తాడు. అప్పుడు నీ జీవితంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. అప్పుడు నీ జీవితం సంతోషంతో తాండవిస్తుంది. అప్పుడు నీ జీవితంలో అభివృద్ధి ప్రారంభించబడుతుంది. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు, మీరు నా యందు ఉండండి, నేను మీ యందు ఉన్నాను, అప్పుడు మీకు ఏం కావాలో మీరు కోరుకోండి, మీకు అన్ని కూడా నేను దయచేస్తాను ప్రభు వాక్యం సెలవిస్తుంది. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడు కూడా పొందుకుంటాడు, తట్టు వానికి తీయబడుతుంది, వెదకు వానికి దొరుకుతుందని. ఈరోజు నువ్వు రక్షణ కోరుకుంటున్నావా? ప్రభు నీకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రభుని పిలుస్తున్నావు, యేసు ప్రభువా నా జీవితంలోకి రా, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు, ఈ అప్పుల సుడిగుండం నుంచి నన్ను విడిపించు, ఈ పాపం నుంచి నన్ను విడుదల చేయి, ఈ యొక్క శాపం నుంచి నాకు తొలగించు, ఈ యొక్క మరణ బంధకం నుంచి నన్ను విడిపించు, ఈ వ్యాధి నుంచి నువ్వు స్వస్థపరచు. నువ్వు అడిగితే యేసు ప్రభు ఈరోజే తన రక్తం నీ మీద కుమ్మరించి తన రక్తంతో కడిగి పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరం ఆయన నీ అతిక్రమంలో నీ పాపలను తుడిచి ఎత్తివేసి నిన్ను ఒక కొత్త సృష్టిగా ప్రభు మారుస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది, ఎవరైనా కొత్తగా జన్మిస్తేనే కానీ ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. నీవు కొత్తగా జన్మిస్తున్నావు ఈరోజు ప్రభునందు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడతారో వారందరూ కొత్తగా జన్మించినటువంటి వారే కానీ వారిలో పాపములకు సంబంధించిన ఛాయలు ఏమి కూడా ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాతవి గతించిపోయాయి, ఇదిగో సమస్తము కొత్తవయ్యాయి. సమస్తము కొత్తమైనప్పుడు అవి ప్రభు వల్ల కొత్తవవుతాయి, కానీ మనుషుల వలన కాదు. యేసు క్రీస్తు ప్రభు రక్తమే నీ జీవితంలో ప్రతి పాపము కడిగి వేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తమే నీ జీవితంలోని శాపాన్ని తుడిచివేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తమే నీ జీవితంలో అభివృద్ధి కల్పిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తమే నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తమే నిన్ను అభివృద్ధి పరుస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తమే నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తమే నిన్ను సమస్త మానవ లోకంలో వెలుగుగా వెలిగిస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, అందుకే ప్రభు వాక్యం సెలవుస్తుంది, ముందు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, మీరు దేని గురించి కూడా చింతించవద్దు, మీరు ఫలిస్తారు. ఎవరైతే ప్రభువునందు ఉంటారో
తప్పకుండా ఫలిస్తారు. ఎవరైతే ప్రభువు ఎవరి దగ్గర ఉంటాడో వారు తప్పకుండా ఫలిస్తారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మీరు పెరిగి వేయబడడానికి కాదు, మీరు నాశనానికి కాదు, మీరు ఫలించడానికి ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ లోకంలో వెలుగు వెలగాలని, ఈ లోకంలో వెలిగింపబడి మీరందరూ కూడా దేవుడు మహిమపరచబడాలని మీ ద్వారా ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీ ద్వారా నా ద్వారా దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. కానీ మనం నాశనమైపోయి మనం నరకానికి వెళ్ళి మనం యుగములు నరకంలో కావడం దేవుని చిత్తం కాదు. దేవుని దయాపూర్వక సంకల్పం ఏంటంటే ఆయన స్వార్థ ప్రకటన ద్వారా నమ్మే వారికి అందరికీ రక్షణ కలిగించుట దేవుని దయాపూర్వక సంకల్పమైందని కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను స్వార్థను వింటున్నప్పుడు నీవు రక్షణ పొందడం దేవుని దయాపూర్వక సంకల్పం. ఈరోజు నువ్వు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకా ఎక్కువ ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు ప్రభు చెంతకు చేరితే, ప్రభువుని అడిగితే నీ జీవితాన్ని మారుస్తాడు. నీ జీవితంలో నువ్వు ప్రభువుని ఆహ్వానిస్తే నీ జీవితం అభివృద్ధికి ప్రతిరూపకంగా మారుతుంది. నీ జీవితంలో శాశ్వతమైన ఆనందం నువ్వు పొందుకుంటావు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, చెప్పబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించండి. వాక్యమును ఫలింపజేయండి. వాక్యమును నూరంతలుగా ఫలింపజేయండి. విన్న హృదయాల ఆశీర్వాదం దీవెనలు కలిగించండి. మీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేము ప్రభువా. మీలో మేము నిలిచిండి, మీలో మేము ఫలించుట కృప చూపి నడిపి సాయం చేయమని మీరు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి నడిపిస్తున్నందుకు కృతజ్ఞాస్తులు వందనములు చెల్లించుకుంటూ, కల్వరి శిలువలో మీరు కార్చిన రక్తధారను బట్టి మీ బలమైన నామ కృతజ్ఞాస్తులు వందనములు చెల్లించుకుంటూ మీ రక్తధారను బట్టి మాకు పాప క్షమాపణ కలిగిందని నమ్మి విశ్వసిస్తున్న వారందరినీ కూడా మీరు రక్షిస్తున్న విధానం బట్టి స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.